హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కాకరకాయ పులుసు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అస్సలు చేదు ఉండదు. ఇందులో మనం ఎలాంటి బియ్యపు పిండి ఏమీ వేయకుండానే పులుసు కూడా చాలా చిక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి పులుసు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 3 కాకరకాయలు తీసుకున్నానండి. కరెక్ట్‌గా మీడియం సైజులో ఉన్న 3 కాకరకాయలు తీసుకుని వాటిని ఇలా రౌండ్‌గా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. వీటికి పైన పొట్టేమి తీయక్కర్లేదు. అలాగే లోపల గింజలు కూడా తీయక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రౌండ్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చేదు కూడా ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది పులుసైతే. దీంట్లోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకున్నానండి. పులుసు రెసిపీస్‌లో పచ్చిమిర్చి వేస్తే కూడా టేస్ట్ బావుంటుంది. తర్వాత ఇక్కడ పులుసుకి చింతపండు కోసం ఇక్కడ నేను చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకుని ఒక్కసారి చింతపండుని ఇలా విడిగా చేసుకుంటే మనకి తొందరగా నానిపోతుంది. ఇలా చేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి తర్వాత దీన్ని చిక్కగా చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రై చేసుకోవడం కోసం కాకరకాయల్ని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా ఇక్కడ నేను కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను. డైరెక్ట్గా పులుసులో వేసేయకుండా ముందుగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనకి ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ముందుగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పులుసులో ఎక్కువ ఉడికించినప్పుడు ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని తీసేసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. డీప్ ఫ్రైకి సరిపడా ఏమీ ఆయిల్ పోసుకొని అవసరం లేదు. ఈ కూరకి తగినట్టుగా ఆయిల్ మాత్రం పోసుకుని ఈ ముక్కల్ని వేయించుకోవాలి. ముక్కలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 3 కాకరకాయలు తీసుకున్నానండి. దానికి గాను 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని ఇలా కొద్దిగా పెద్దగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుసులోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి. ఇంతకు మించి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఏ పులుసు అయినా సరే ఉల్లిపాయలు ఇలా వేయించుకుంటే మనకి పులుసులో ఆ ఉల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే కూరకి తగినట్టుగా కారం, ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. పులుపుకి చేదుకి తగినట్టు కారం కూడా ఉండాలి, బాగుంటుంది అప్పుడే. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలండి. బెల్లం కూడా మరీ ఎక్కువగా అవసరం లేదండి. 1 స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాకరకాయలో బెల్లం ఎక్కువగా వేసి తీపి కూర కూడా వండుకుంటారండి. అది కూడా సపరేట్గా ఉంటుంది. నేను ఆ కర్రీ కూడా చూపిస్తాను తర్వాత. ఇక్కడ ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు దాకా చింతపండు గుజ్జును వేసుకోవాలండి. ఈ ముక్కలకి సరిపడా ఒక అరకప్పు దాకా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జు తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా మరీ పల్చగా చేసేద్దండి. కొద్దిగా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జే తీసుకుని ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటే మనకి కర్రీకి కరెక్ట్గా కావాల్సిన గ్రేవీ వస్తుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి ఇది చక్కగా ఉడికిపోయింది. రుచి చూసుకుని కావాలంటే ఒకసారి ఉప్పు కానీ కారం కానీ ఏది తగ్గినా కూడా కలుపుకోవచ్చండి. ఇక్కడ మనకి పులుసు కూడా చిక్కగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మూత తీసేసి ఇలానే ఒక 2 నిమిషాలు పులుసుని ఇంకొద్దిసేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఒక 2 నిమిషాల తర్వాత మనకి పులుసు అనేది చక్క పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. ఇందులో మనం బియ్యం పిండి కానీ ఏమీ వేయలేదు. అయినా కూడా చూసారు కదా పులుసు ఎంత చిక్కగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి కాకరకాయ పులుసు తయారైపోయినట్టే. ఇది ఎన్ని రోజులైనా కూడా పాడవదండి ఈ పులుసు. పులుసు వేడిగా తినే కన్నా కూడా బాగా చల్లగా అయిన తర్వాత మనకి చల్లబడిన తర్వాతే పులుసు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ డేకి అయితే పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ కాకరకాయ పులుసుని మీరు కూడా ట్రై చేయండి. ఈ కాకరకాయ పులుసుని వేడివేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కాకరకాయ ముక్కలు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయాయో.
మనం ముందుగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి పులుసులో ఎంత ఉడికించినా కూడా ముక్కలనేవి అస్సలు విరిగిపోవండి. అందుకే ముందుగా కాకరకాయలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.